హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో బుల్డోజర్లు హారన్లు మోగిస్తున్నాయి. హైడ్రా దూకుడుతో అక్రమార్కులు హడలిపోతున్నారు. అయితే దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా అక్రమాల అంతు చూస్తోంది. ఇక మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలోని అక్రమ షెడ్లపై పంజా విసిరింది. కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్ కోర్టు లీజు ముగిశాక కూడా నిర్వాహకులు పార్క్ స్థలంలో తిష్టవేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావూరి హిల్స్ వాసులు చెబుతున్నారు. అయితే అక్కడ పార్కే లేదంటున్నారు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నెంబర్ 993లోని ప్రభుత్వ భూమిలో 7 నిర్మాణాలపై బుల్డోజర్ విరుచుకుపడింది. అమీన్పూర్ మున్సిపల్ కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 164లో ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్వే నెంబర్ 164లో ఉన్న నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఇక ఆదివారం కుకట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఎకరం పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతలో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది. అయితే కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తప్పుపట్టారు. మరోవైపు హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు కూడా చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఇక అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టయింది.